నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు నిర్వహించిన ఎయిడ్స్ అవేర్నెస్ ప్రివెన్షన్ కాంపైన్డ్ డే ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ డిఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైవి గణేష్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, జిల్లా అధికారులు, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు హెల్త్ వీక్ జరుగుతుంది. ఇప్పుడు హెల్త్ వీక్లో ఈరోజు 4వ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యక్రమం అనేది మనం ముఖ్య అతిథి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎన్బిఎస్ సర్కిల్ వరకు ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఎజెండా ఏంటంటే ఈరోజు మైగ్రెంట్ లేబర్కి స్క్రీనింగ్ చేయాలనేది మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కన్స్ట్రక్షన్ సైట్లో మనకి చేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 పైన లేబర్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అందరూ 24 అవర్స్ వర్క్లో ఉంటారు. షిఫ్ట్ వైజ్ మనకు పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేస్తాం. ఈరోజు దానికి కానీ 3 టీంలు వచ్చినాయి. ఇక్కడ 3 టీంల ద్వారా మనం స్క్రీన్ చేసి అంటే ఏంటంటే ముఖ్యంగా అవేర్నెస్ అనేది ముఖ్యం. మిగతా అవేర్నెస్ ముందు ముఖ్యం. తర్వాత ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఒకటి ఖచ్చితంగా అంటే తప్పకుండా మిస్టేక్ కాకుండా ట్రీట్మెంట్ వాడాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. దాని ద్వారా మనం లైఫ్ అనేది ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే మనం అవగాహన ప్రతి పిఎస్సీలో చేస్తున్నాం. ప్రతి ఎంజిఎం, సిఎస్సి, వర్ధనపేట, జీజీహెచ్, నర్సంపేట, సికేఎం అన్ని చోట్ల కూడా జరుగుతుంది. అది మా ప్రజాపాలన భాగంగా ఇంకా వైద్య మనకు మొత్తం 6 టీమ్స్ ఉన్నాయి. 4 అయిపోయాయి ఈరోజు. మొదటి రోజు మనము రోజు ఏంటంటే రోజు 4 రోజులు అయిపోయినాయి. రేపు ఏంటంటే ఆయుష్ డే, అంటే హెల్త్లో భాగంగా ఆయుష్ కూడా మన ప్రాధాన్యత కల్పించింది మన ప్రభుత్వం. ఆయుష్ ఏంటంటే ఆయుర్వేద, యునాని, హోమియో 3 కలిసి రేపు ఫస్ట్ మన కిలా వరంగల్లో 6 o'clock మెయిన్ సెంటర్ గతంలో కూడా మనం చేసాం, మీకు తెలుసు. అక్కడ యోగా 6 గంటలకు యోగా జరుగుతుంది. ఆ తర్వాత కిలా వరంగల్ చమన్ దగ్గర మెగా ఆయుష్ మేళ ఆయుర్వేదిక్, హోమియో ఇలా 2 స్పెషలిస్ట్ ద్వారా మెగా హెల్త్ మేళ జరుగుతుంది. అది రేపటి ఎజెండా. ఎల్లుండి మాత్రం డ్రగ్ అంటే ఫార్మసీ ఉంటుంది. దాని తర్వాత డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో ఆల్ ఫార్మసిస్టులు, కెమిస్టులు అందరూ వచ్చి పోచం మైదాన్ నుంచి కెమిస్ట్ భవన్ ఉంది, పోచం మైదాన్ అక్కడ వరకు ర్యాలీ జరుగుతుంది. అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా వాళ్ళు అవగాహన మాట్లాడుతున్నారు. ఇది 6 days దాంట్లో ఏమో మనం సేఫ్ బాదర్ చేస్తున్నాం. సిక్కిం హాస్పిటల్ కెమికల్గా కావాలంటే మనం ఇండియన్ సూపరింటెండెంట్ గారు మాట్లాడుతున్నాము. నమస్కారం. ఈ ఎయిడ్స్ ప్రివెన్షన్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పబ్లిక్లో చాలా హెపటైటిస్ బి యాజ్ వెల్ యాజ్ మనకి సిఫిలిస్ ఏదైతే ఉందో వాటి యొక్క టెస్టింగ్ అనేది మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ గురించి ఒక 1000 మంది ఉన్నారు. సో జస్ట్ వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి ఎంతమంది, బికాజ్ ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది బేసికలీ ఇట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. కాబట్టి మనకి ఈరోజు ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా కూడా ఈ 3 టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మన వరంగల్ జిల్లాలో ఆఫ్టర్ హైదరాబాద్, వరంగల్ జిల్లాలో బికాస్ ఆఫ్ మైగ్రేషన్ ఎక్కువ కేసులు అవుతున్నాయనేవి మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. దీని పట్ల అవగాహన కార్యక్రమాలు ఎక్కువ టెస్టింగ్ చేస్తే మనకి ఎర్లీ డిటెక్షన్ ఉంటే తొందరగా మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఎక్కువ కాలం మనకి లాంగ్విటీ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి బేసికల్గా అటాక్ చేస్తుంది. మనకి చిన్న దెబ్బ తగిలి మనకి లేదా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ని కనుక మనం ఎక్కించుకున్నట్టయి అది కనుక హెచ్ఐవి బ్లడ్ అయితే అలా కూడా మనకి వ్యాధి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా మనకి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి